హాయ్ ఫ్రెండ్స్, నా లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా జ్యోతుల గురించి చూపిస్తానని. ఇవే జ్యోతులు అనమాట. ఆ ముందు కనిపించేవి రెండు అమ్మవారి జ్యోతులు. ఈ జ్యోతుల్ని ఇలా బియ్యం పిండి బెల్లంతో గట్టిగా ఇలా తయారు చేస్తారు. తయారు చేశాక మధ్యలో ఒక దీపం పెడతారు. ఆ దీపం ఊరేగింపుతో సహా ఆ ఊరి బొడ్రాయి దగ్గరికి తీసుకొచ్చి బొడ్రాయి చుట్టూ తిరిగి మళ్ళీ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తారు. అమ్మవారి రెండు జ్యోతులు కాకుండా మిగిలిన వాటిని మొక్కుబడి జ్యోతులు అంటారు. ఇవి ఊరిలో వాళ్ళు తమ కోరికలు నెరవేర్చినందున అమ్మవారికి కృతజ్ఞతగా ఇవి చేపిస్తారు. అంతేకాకుండా ఈ మొక్కుబడి జ్యోతుల్ని ఒకసారైనా ఎత్తుకుంటే మంచి జరుగుతుందని ఆ ఊరిలో వాళ్ళ ప్రగాఢ విశ్వాసం. ఇలా జ్యోతులని బొడ్రాయి దగ్గరికి వచ్చాక కొంచెంసేపు బొడ్రాయి చుట్టూ నృత్యాలు చేస్తారు. ఆ తర్వాత జ్యోతుల్ని ఊరేగింపుతో పాటు అమ్మవారి గుడికి తీసుకెళ్తారు.